హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఎట్టకేలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. సో ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలపైన మాట్లాడడం జరిగింది. సఖీ గురించి మాట్లాడారు, కరెంట్ ఛార్జెస్ గురించి మాట్లాడారు, అలాగే మద్యం గురించి మాట్లాడారు, పెళ్ళిళ్ళ విషయం గురించి కూడా మాట్లాడారు. సో మొత్తం ఈ మాట్లాడిన అన్నింటిలో కూడా ఇవన్నీ ఎంతవరకు నిజాలు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది రికార్డెడ్ ప్రెస్ మీటా, లైవ్ ప్రెస్ మీటా అని మొదటి అంశం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రికార్డెడ్ మాట్లాడిన తర్వాత అది బయటకు వదులుతారనేది తెలిసిన విషయం. సరే, ఈరోజు ప్రెస్ మీట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే లిక్కర్ స్కాము. విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన అమ్ముడు పోయాడు, అది చేశాడు, చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడు, ఇంకా 3.5 సంవత్సరంలో రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పటికీ అని చెప్పేసి అది చెప్పాడు. సెకీ ఒప్పందం మీద ఈనాడు పేపర్లో రాసినటువంటి ఏదైతే బ్యానర్ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ గురించి మాట్లాడాడు. తర్వాత మద్యం స్కాము, దాంట్లో ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వారి యొక్క అంటే ఎవరైతే లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులు ఉన్నారో ఎవరు పిఎస్ఆర్ అంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో రెండో కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇట్లా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇంతవరకు ఈ పెళ్లి సంబంధాల వరకు కూడా మంచి విషయమే. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళైనా వాళ్ళకు కుటుంబ సభ్యుల యొక్క పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనేది నేను ఒప్పుకుంటా. కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున వారి యొక్క కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయాలని ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడా అంటే ఒక చెడ్డ ఆఫీసరు ఈయన మంచి ఆఫీసర్ అని అంటే చట్టము అది చెడ్డ ఆఫీసర్ అని చెప్పి చెప్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయతలు ఉంటాయా? మరి చాలా అంశాల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇన్ని అంశాలపైన నిజంగా ఇంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ ఉంటారు, రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే వెన్నుపోటు పొడిచారని అనే భావంలో ఆయన ఎక్కువగా ఉన్నాడు. సో ముందుగా వీళ్ళకి ఇంకా సంవత్సరం కాల వ్యవధి అయిపోయినా కూడా దేనివల్ల మనం ఓడిపోయామనేది వీళ్ళకి తత్వం బోధపడలేదు. మరి లిక్కర్ స్కామ్ అంటున్నారు. గోవిందప్ప బాలాజీ మంచి వ్యక్తి, కృష్ణమోహన్ రెడ్డి అన్న మంచి వ్యక్తి, ధనుంజయ రెడ్డి అన్న మంచి ఆఫీసరు. అంటే నీకోసం పని చేశాడు కాబట్టి మంచి ఆఫీసరే. డెఫినెట్గా దాంట్లో మేము కూడా తప్పు పట్టాం. ఇక్కడ మేము చెప్తా ఉండేది ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా వచ్చాడు కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా, అతను ఎక్కడి నుంచి ఏ స్థాయి వరకు వచ్చాడో ఆధారాలతో సహా పెట్టాము. అది అవాస్తవాలని చెప్పేసి చెప్పమనండి. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అయినా చెప్పమనండి చెప్పినటువంటి వాస్తవాలు. అంటే ఏ విధంగా మీ వ్యక్తిగత ధనార్జన కోసం, స్వలాభం కోసం, స్కాముల కోసం, అవినీతి కోసము ఒక మంచి ఆఫీసర్లని మీ స్వలాభం కోసమే కదా చెడ్డ ఆఫీసర్లుగా మార్చావు. మరి నీ కోసం చేసినప్పుడు మంచి ఆఫీసర్ కాక చెడ్డ ఆఫీసర్ అవుతాడా అనేది ప్రజలు ఎక్కువగా భావిస్తున్నారు. మరి నిజంగా జెండాలు జతకట్టడమే మీ ఎజెండా అనేటివి, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంటివి సంతోషం, లిరిక్ వరకు బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో నేను కూడా ఒప్పుకుంటా. మరి జెండాలు జత కట్టడం అన్నప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బెంగళూరుకి పర్యటనకు వచ్చేసిన తర్వాత ఒక విలేకరి ప్రశ్న అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలబోరంట, 7 సముద్రాలు దాటినా కూడా పట్టుకొని వస్తారంట అని చెప్పేసి అని అడిగితే చిరు నవ్వుతా లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్నట్టు సమాధానం ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెర్త్ కన్ఫామ్ అయ్యింది. అందుకే గత కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి ప్రయత్నాలు చేసుకుంటానే వచ్చాడంటే నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రెస్ మీట్లు పెడుతున్నాను, ప్రజల్లో తిరుగుతున్నాను, ఈ విధంగా నా పార్టీని ఇది అన్యాయం చేస్తున్నారు, ఈ విధంగా ప్రతి ఒక్కరిని టార్చర్ చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతా అండి, నందిగాం సురేష్ ఒకడేనా దళితుడు ఆఫీసరు అంటే మాజీ ఎంపీ? నందిగాం సురేష్ ఒకడే ఉన్నాడా ఆ పార్టీలో దళితుడు? మరి డాక్టర్ సుధాకర్ ఎవరు, దళితుడు కాదా? మరి ఆయన్ని పిచ్చోడు అని ముద్రేసి చంపలేదు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే శాటభారతం అంత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాలంలో ఆయన చేసినటువంటి అరాచకాలు చాంతాడంత లిస్ట్ ఉంది. సో అవి తెలుసుకోకుండా కేవలము జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క అది అంటారు కదా సామెత, తెలంగాణలో చాలా సామెత ఒకటి ఉంది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారైనా చల్లారలేదంట అని. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఈనాడు పత్రికలో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అంటే దున్నపోతు ఈనదు, ఆ దూడను కట్టేసేది లేదు.
ఈనాడు పేపర్లో ఏది రాస్తే అది నమ్మాలా అని చెప్పేసి అన్నాను. మరి సాక్షి పేపర్లో రాసేటువంటి నిజాలా? చాలామంది ఏమి అభిప్రాయపడుతున్నారు, సాక్షి పేపర్లో డేటు సత్యమేవ జయతే అనే పదము కోడిగుడ్ల రేట్లు తప్ప అన్ని అబద్ధాలు అని చెప్పేసి పెద్ద పెద్ద హేమీలు మీడియా అంటే ఆ పార్టీ యొక్క ప్రతినిధులు మీడియాలో మాట్లాడడం చూసాము. ఇట్లా మాట్లాడుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటలకు క్రెడిబిలిటీ లేదు, ఆయనకి బెర్త్ కన్ఫామ్ అయిపోయింది అనేది పవన్ కళ్యాణ్ గారి నవ్వులోనూ అర్థమైంది. ఈరోజు ఆయన యొక్క ముఖంలో స్పష్టంగా కనపడింది బెనుకు భయము అనేది అయితే కనపడింది. సో ఇంకొకటి ఏంటంటే కరెంట్ ఛార్జెస్ గురించి కూడా మాట్లాడారు కదా. సో గత ప్రభుత్వంలో కరెంట్ ఛార్జెస్ అంటే చాలా దారుణంగా సామాన్యుడు కట్టుకోలేని స్థితికి అయితే అంత రేట్లు అయితే పెంచేశారు. సో దాని గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? లేదు కాబట్టే కదండి ఈరోజు ఎవరు నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కూడా ఆయన్న మంచోడు ఈయన్న మంచోడు, ఆ ప్రభుత్వం ఇది చేసింది ఈ ప్రభుత్వం ఇది చేసింది అని ఎవరు నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే నవ్వుకునే విధంగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయనకు క్రెడిబిలిటీ ఉంది అంటే 5 ఏళ్ళ అధికారం ఇచ్చిన తర్వాత ప్రజావేదికని ఎందుకు కూల్చాడండి? ఒక్క కారణం చెప్పమనండి. రాగానే ప్రజావేదికని ఎందుకు కూల్చాడు? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. అదేం పాపం చేసింది ప్రజావేదిక? 8 కోట్ల రూపాయలతో ప్రజల కోసము, ప్రజల సమస్యలు తీర్చడం కోసము, ప్రజలు ఎండకుండకోకుండా గాలి వానకుండకోకుండా ఒక ప్లేస్ కావాలి, అక్కడ ముఖ్యమంత్రి వస్తే ఆ ప్రజల సమస్యలు నేరుగా తీరుస్తాడని చెప్పేసి అసెంబ్లీకి దేవాలయం అంటే ప్రజల సమస్యల కోసం మాట్లాడేటువంటి అసెంబ్లీ దేవాలయం అయితే రెండో దేవాలయం ఇది సమస్యలు తీర్చడానికి. మరి అది ఏం చేసింది? కేవలం చంద్రబాబు నాయుడు గారు కట్టించారనే కదా. ఓకే, మరి కక్షపూరితం అంటే ఇది. అంతేగాని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నువ్వు ఏం పని చేసినా అది రైటు, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా రాంగ్ అంటే అది ఎట్లయితుంది? సో ఏంటంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మోడీ గారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఈ మధ్య కాలంలో వార్తల్లో వింటూ ఉన్నాము. అటు గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు. అంటే ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అంటే 17A ప్రకారం గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి. సో అన్నిటి పరంగా రెడీగా సిద్ధమైంది. ఏదో ఒక రోజు బెర్త్ కన్ఫామ్ అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లీకులు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, కూతుర్లు పెళ్ళిళ్ళు ఉన్నాయి, కొడుకులు పెళ్ళిళ్ళు పెట్టామని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. సో అదే తరహాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయాలనే ఆలోచన ఉండిండొచ్చు. వీళ్ళందరి పేర్లు చెప్పి రేపు పొద్దున బయటికి రావడానికి ఏమైనా ఆస్కారం ఉందేమో అని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాడేమని చెప్పేసి చాలా మంది రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేవలం అరెస్ట్ అవుతారని భయంతో మాత్రమే కూడా ప్రెస్ మీట్ పెట్టారంటారా? ఖచ్చితంగా. ఏంది మేము చెప్పేది ఏందండి, తెలకపల్లి రవి అదే చెప్తా ఉండే, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు అదే చెప్తా ఉండ్రి. ఎవరు చూసినా మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతా ఉన్నారు. మొత్తం అందరినీ ఇప్పుడు దాకా రిమాండ్కి పంపించున్నారు. ఇంకా ఆయన ఒకటే ఒక అడుగు దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో నెక్స్ట్ పెద్ద తలకాయ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్స్. నమస్తే.